గట్టిగా హల్లెలూయా. అక్కడ విశేషాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు చెప్పడానికి వల్ల పడదు. ఫ్రీగా ఉన్న సమయంలో మనం వాటిని కొద్దిగా తెలియజేసుకుందాం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం, ఎందుకంటే వాక్యం రికార్డింగ్ అవుతుంది. వాక్యంలోకి వెళ్దాం, దేవుని వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటయు భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన, అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన ప్రభువా, జీవము గల తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటలు పాడి ఆత్మతో సత్యముతో ఆరాధించి వాయిద్యములు వాయించి నిన్ను గణపరిచి స్తుతించి మహిమపరచడానికి మీరిచ్చిన ఈ యొక్క పరిశుద్ధ దినమును బట్టి, అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులని చెప్పారు ప్రభువా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇందులో చేరి ఉత్సహించి సంతోషించమని చెప్పారు ప్రభువా. ఈ వాక్యం చదువుకున్నాం. ఎన్నగల చెవులు గ్రహించిన ఉదయం మాకు దయచేయండి. మనుషుని మాటలు మనుషులకి రక్షణ కలుగు చేయలేదు. మనుషుల మాటలు మనుషుల్ని మార్చలేదు. మనుషుని స్వరాన్ని మరుగు చేసి దేవుని స్వరాన్ని విడుదల చేయండి. మాకందరికీ కావాల్సిన వర్తమానాన్ని, ఉపదేశాన్ని వర్షంలాగా మంచులాగా ఎండిపోయిన మా జీవితాలను తడిపి ఫలభరితమైన జీవితాలుగా మార్చండి. నీ ఒక్కడవే మహా ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు. నీ ఒక్కడవే మమ్మలను రక్షించగల దేవుడు. నీ ఒక్కడవే మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసే దేవుడు. యేసయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరే తోడుగా ఉండి యథావసర సిలువను మరుగు చేసుకొని మాకందరికి కావలసిన వాక్యాన్ని అందించి భయం పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్న వాక్యంలో దేవుడు శిష్యులతో చెప్పాడు ఆ మాట. ఏం చెప్పాడంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. తర్వాత యెరూషలేములో, యోదయలో, సమరయలో, ఆ దేశాల్లో భూదిగంతాల వరకు మీరు ఎలా ఉంటారంటే నాకు సాక్షులే ఉంటారు. ఆ మాట చెప్పి అందరూ చూస్తూ ఉండగా ఆయన ఏమైపోయాడంటే, ఎక్కడి నుంచి అయితే వచ్చాడో మరలా ఆకాశంలోనికి ఏమైపోయాడు, ఆరోహణమై ఆయన వెళ్ళిపోయాడు. ఇక అందరి కన్నులకు మేఘము కనబడకుండా ఆయన ఏం చేసిందంటే వెళ్ళి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెబుతారు గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువారు ఇందులో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేను మీకు పరిశుద్ధాత్మనిచ్చాను, నేను ఆదానకర్తనిచ్చాను. అయితే మీరు నాకు ఎలా ఉండాలి, మీరు నాకు ఎలా జీవించాలి, మీరు నాకు ఎలా నడవాలి అని మాటలు రాస్తూ అంటున్నాడు. మీరు సమరయ, గలిలయ, యోదయ, భూదిగంతముల వరకు మీరు నాకు ఎలా ఉండాలంటే సాక్షులై ఉండాలి. ఒక మంచి సాక్ష్యాన్ని నీ జీవితంలో పొందుకొని నేను మరలా తిరిగి వచ్చేలేకి ఎవరైతే ఒక మంచి సాక్ష్యం కలిగి జీవిస్తారో వారిని నేనేం చేస్తాను, నేను ఎలా అయితే వెళ్ళానో అలాగ నేను నాతో పాటు తీసుకుని వెళతాను అని ఆనాడు అక్కడ ఉన్న 112 మంది శిష్యులతో ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాడు వారికి దేవుడు చెప్పాడు, ఇప్పుడు మనకు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నీకు చెప్తున్నాడు, ఈరోజు నాకు చెప్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమోనంటే, దేవుని సన్నిధిలో మనము దేవునికి సాక్షులుగా జీవించాలి. ఎవరైనా బైబిల్లో సాక్షులుగా బ్రతికిన వాళ్ళు ఉన్నారా అని మనం గమనిస్తే కొంతమంది బిడ్డలను దేవుడు మనకు పరిచయం చేయబోతున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒక మాటను చదువుదాం. 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్తలో కొన్ని మాటలు మనకు అక్కడ రాయబడతా ఉన్నాయి. చూస్తారా?
ఆరో వచనం నుంచి యేసు బేతనీలోని కుష్ఠరోగిని సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుబుడ్డ తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనంలో కూర్చుని ఉండగా తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టమెందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చుని అనడి. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ ఒక మంచి కార్యము చేస్తున్నారు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేస్తును అని ఆమె గురించి చెప్తున్నాడా. మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాప నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును, అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని ఇంత నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అని. దేవునికి స్తోత్రం చెబుతాను. ప్రియులారా, దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు బేతనీ గ్రామానికి వెళ్ళాడు. కుష్ఠరోగి సీమోని ఇంట ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడని అందరికీ తెలిసింది. మరి ముఖ్యంగా ఒక స్త్రీ, ఒక మరి కూడా తెలిసింది. బేతనీలో ఉండే మరియా. బేతనీ మరి ఎవరంటే మరియా, మార్త, లాజరు యొక్క కుటుంబం. తెలిసినప్పుడు వెళ్ళి ఆమె ఏం చేసిందంటే ఒక అత్తరు తీసుకొని, అది అత్తరు కొనుక్కొని ఆ అత్తరును తీసుకుని వచ్చి సీమోని ఇంట్లో కూర్చొని ఉన్న ప్రభు యేసుక్రీస్తు తల మీద ఏం చేసింది? పోసింది. ఆయన ఏం చేసింది? అభిషేకించింది. చెప్పండి, ఏం చేసిందంట? శిష్యులు అంటున్నారు, ఇదిగో ఇంత ఖర్చు పెట్టి కొన్నావు, ఏం ఉపయోగం? ఆయన తల మీద పోస్తే అది కారు ఎక్కడ పడింది? నేల మీద పడింది, నేల పాలు అయిపోయింది కదా, ఇంత నష్టం ఎందుకు అని ఆమెను కొద్దిగా గద్దిస్తున్నారు. ఆమెను కొద్దిగా అందరూ ఒక చిన్న చూపుగా మాట్లాడుతున్నారు. అయితే యేసు ప్రభువారు ఏం చేశారంటే, ఇదిగో ఈమె జోలికి మీరు వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈమె జోలికి మీరు వెళ్ళొద్దు. ఈమె నా ఎడల ఒక మంచి కార్యము, నా కోసం మంచి కార్యం చేసింది. ఆమె సాక్ష్యం చూడండి. ఆ రోజుల్లో రోజు పనికి పోతే ఒక దేనారం వచ్చేది. దేనారం అంటే ₹1 ఎంతో చెప్పండి? ఒక ₹1. ఆమె ఎంత పెట్టుకొనిందో తెలుసా? 300 దేనారాలు పెట్టుకొనింది. 300 దేనారాలు అంటే ఎన్ని రోజులు పని చేయాలి చెప్పండి? ఎన్ని రోజులు పని చేయాలి? చాలా రోజులు, సంవత్సరం పని చేయాలి. సంవత్సరం పని చేసినప్పుడు ఆమెకు ఆ డబ్బు తినాలిగా, రోజు గడవాలిగా. కానీ ఎందుకని? దాచిపెట్టి ప్రభువుని నేను ఏం చేయాలనుకున్నంటే అత్తరుతో అభిషేకించాలనుకుంది, మహిమపరచాలనుకుంది. యేసు ప్రభు ఆమె త్యాగాన్ని, ఆమె సమర్పణను, ఆమె హృదయాన్ని, ఆమె మనస్సును చూశాడు. దేవునికి స్తోత్రం చెబుతాడు. అప్పుడు అంటాడు, ఈమె నా కోసం మంచి కార్యము చేశాడు. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి గుర్తొస్తూ ఉంది. ఏమిటంటే, నా భూస్థాపన నిమిత్తము ముందుగా నేనేం చేసింది? ఎవరైనా భూస్థాపన చేసేటప్పుడు స్నానం చేయించి ఏం పోస్తారు? సెంటు పోసి మంచి బట్టలు ధరింపజేసి భూస్థాపన చేస్తారు కదా. నా భూస్థాపనను నాకు గుర్తు చేసింది. నా భూస్థాపన కొరకు ఎలా చేస్తారో అలాగూ చేసింది. నన్ను కనపరిచింది, నా ఎడల మంచి కార్యం చేసింది. కాబట్టి ఈమె జోలికి వెళ్ళొద్దు, ఈమెను అవమానపరచొద్దు, ఈమెను చిన్నచూపు చూడొద్దు అని ఆమె గురించి అంతమందిలో ఒక సాక్ష్యం చెప్పాడు దేవుడు. చూసావా? దేవుని కొరకు మంచి కార్యము చేసిన స్త్రీ. అందరూ చెప్పండి, దేవుని కొరకు మంచి కార్యము చేసిన స్త్రీ. ఈరోజు నువ్వు ఈ మంచి కార్యం చేయగలుగుతున్నావా? దేవుని దగ్గర మంచి కార్యం చేయగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించి. మంచివారు మంచి కార్యాలు చేస్తారు. విశ్వాసులు విశ్వాస సంబంధమైన కార్యాలు చేస్తారు. అవిశ్వాస సంబంధమైన కార్యాలు చేస్తాడు. సాతానుడు ఏం చేస్తాడు? వాడు చెడపోయాడు, చెడగొడతాడు. పడిపోయాడు, అడగొడతాడు. ప్రభు ఏం చేస్తాడు?
చెప్పండి, పడిపోయిన వ్యక్తిని లేవనెత్తుతాడు. ఇప్పుడు ప్రభువుకి సాతానుకి తేడా లేదా? ఉందంటారా లేదంటారా? సాతాను చీకటి, ప్రభు వెలుగు. ఈరోజు దేవుని సన్నిధిలో నీ గురించి నా గురించి దేవుడు అలాంటి సాక్ష్యం చెప్పాలంటే మన జీవితంలో పూర్తిగా మార్పు రావాలి. ఏమైనా ఎడల మంచి కార్యం చేసిందని ప్రభు చెప్పాలి. చాలామంది అంటారు, నేను మంచి కార్యం చేస్తున్నాను లేదు, దేవుడు తెలుసు కదా. దేవుడు తెలియటం కాదు, దేవుడికి తెలియదంటూ ఏమీ ఉండదు. దేవుడి దగ్గర సాక్ష్యం కావాలి. దేవుని దగ్గర ఏం కావాలంటే చెప్పండి, మన గురించి ఆయన చెప్పగలగాలి. ఆ మధ్యలో ఇస్కరియోతు యూదా కలుగు చేసుకుని అంటాడు, ఎందుకు ఇంత అతను నష్టం చేస్తున్నావు? ఎందుకన్నాడంటే అతని గురించి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? వీడు దొంగ కనుక వీడు ఆ మాటలు చెప్పాడు. ఇస్కరియోతు యూదా గురించి ఏమో దేవుడు దొంగ అన్నాడు. బేతనీ మరి గురించి ఏమో ఈమె నెడల మంచి కార్యము చేసింది అన్నాడు. ఇక్కడ ఇద్దరు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇద్దరు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్లే, ఇద్దరు ప్రభు వెంబడున్న వాళ్ళే, ఇద్దరు ప్రభువుని ఆరాధిస్తున్న వాళ్ళే, ఇద్దరు ప్రభు సన్నిధిలో ఉండేవాళ్లే, పాటలు పాడేవాళ్లే, ఆరాధన చేసేవాళ్లే, మందిరానికి వచ్చేవాళ్లే, అన్నీ చేసేవాళ్లే. కానీ సాక్ష్యం మాత్రం ఇద్దరిది వేరువేరుగా ఉంది. మనసు ఇద్దరిది వేరువేరుగా ఉంది. ఆలోచన ఇద్దరిది వేరువేరుగా ఉంది. బ్రతుకు ఇద్దరిది వేరువేరుగా ఉంది. ఒకసారి ఆలోచించేద్దాం. ఆమెను అంటున్నాడు దేవుడు, ఇంతమంది మీరు ఆమెను కించపరుస్తున్నారు కదా, నా ఎడల మంచి కార్యం చేసింది కనుక నేను సాక్ష్యం ఇస్తున్నా ఆమె గురించి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎంత త్యాగం చేసి, ఎంత ఖర్చు పెట్టి, ఇంతగా నన్ను నా భూస్థాపన గురించి ఆమె పాటుపడితే, త్యాగం చేస్తే నష్టం చేసిందంటారా? దేవుని కొరకు చేసింది ఎప్పుడు నష్టం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు చేసింది ఎప్పుడు నష్టము కాదు. దేవుని కొరకు ఖర్చు పెట్టింది నష్టం కాదు, అది ఆశీర్వాదమే. చాలామందికి తెలియక ప్రార్థనకి మనం అంత ఖర్చు పెట్టాలా, మీటింగ్కి మనం ఇంత ఖర్చు పెట్టాలా, మందిరానికి అంత ఖర్చు పెట్టాలా అనుకుంటారు. వారి కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకున్నప్పుడు అసలు లెక్క లేకుండా ఖర్చు పెట్టుకుంటారు, లక్షలు లక్షలు. దేవుని కోసం చేయడానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? లెక్కలే కొలతలేస్తుంటారు. వాళ్ళ కోసం అయితే అసలు కొలత వేసుకోరు. వారి కుటుంబం కోసం అయితే, వారి బిడ్డల కోసం అయితే అసలు కొలత వేసుకోరు. అవునా కాదు చెప్పండి? మాకు ఒక బిడ్డ అయితే, మాకు ఒక కూతురు అయితే 500 రూపాయల బట్టలు ఎందుకు, 5,000 రూపాయల బట్టలు తీసుకోవాలి కదా. చూడండి, అది దేవుని కోసం చేసేదైతే 500 రూపాయలు జాలే, ఇంకా ఎక్కువ ఎందుకు, ఒక 500 జాలే, ఒక 1000 జాలే కదా. సుశోప్రియులరా, ఈరోజు దేవుని సన్నిధిలో విశ్వాసుల హృదయాలు, విశ్వాసుల తలంపులు, విశ్వాసుల మనసు పూర్తిగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. కనుక ఆమె గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం, ఈమె నా ఎడల మంచి కార్యము. అది మంచి కార్యం చేసేవాళ్ళని మంచి కార్యం చేసేవాళ్ళు అంటారు, చెడు కార్యం చేసేవాళ్ళని చెడు కార్యం చేసేవాళ్ళు అంటారు. ఆ సాక్ష్యం ఎవరు చెప్పాలి చెప్పండి? ఎవరు చెప్పాలి? ప్రభువు చెప్పాలి. కొంతమంది అంట తమను తాము మెచ్చుకుంటున్నారంట. కొరింథీ పత్రికలో పౌలుగా చెప్పాడు, తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, కానీ ప్రభువు మెచ్చుకునేవాడే. చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆ మాటను మీరు చదవాలి. 10వ అధ్యాయంలో 2వ పత్రిక 10వ అధ్యాయం చివరి వచనం 18వ వచనం. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయము చివరి వచనం. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తను తానే మెచ్చుకునేవాడు. అంటే ఈ మాట అర్థం ఏంటి? ఆనాటి కాలంలో ప్రభువు మెప్పు కోరకుండా మనుషులు మెప్పు కోరేవాడు. ఏంటో అర్థమవుతుందా? ఎంతమంది మంచోళ్ళు అంటే నేను మంచోడిని కాకుండా పోతానా అట్లా అనుకునేవాడు. ఎంతమంది మంచోడు అన్నారా అనేది కాదు ముఖ్యం. ఇక్కడ దేవుడు అన్నాడా లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అన్నాడా లేదా? దేవుడు అంటున్నాడా లేదా? దేవుని సన్నిధిలో సాక్ష్యం అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టేది. చెప్పండి, ఏంటి చెప్పండి? దేవుణ్ణి ఆనందపరిచేది, దేవుణ్ణి ఘనపరిచేది, దేవుణ్ణి మహిమపరిచేది. అది లేకపోతే దేవుని దుఃఖపరిచినట్లే.
దేవునిని బాధ పెట్టినట్లే, దేవునికి అవమానం తీసుకొచ్చినట్లే. దేవుని గణపరిచే వారిని దేవుడు గణపరుస్తాడు, దేవునిని బాధ పెట్టేవారిని దేవుడు బాధపరుస్తాడు. ఇది మాత్రం సత్యం. ఎందుకనగా తర్వాత వచనాల్లో ఈ మాటలు వస్తాయి. ఇక్కడ బైబిల్ రాయబడినటువంటి మాట, ఒక వ్యక్తిని ప్రభువు మెచ్చుకుంటున్నాడు. ఆమె చేసిన దాన్ని, ఆమె త్యాగాన్ని, ఆమె హృదయాన్ని, ఆమె సమర్పణను, ఆమె విశ్వాసాన్ని ప్రభు ఏం చేస్తున్నాడంటే కళ్ళారా చూశాడు, పరిశీలించాడు. అది మంచిదిగా తెలిసింది. అప్పుడు ఈమె నెడలు ఏం చేసిందంట? మంచి కార్యం చేసింది. ఇలాంటి వారిగా నువ్వు మారాలి. ఇలాంటి సాక్ష్యాన్ని ప్రభు ద్వారా తెచ్చుకోవాలి. అయితే ఈ రోజున అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలంటే అది మనుషుల మధ్యలో వచ్చేది కాదు. ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గర రావాలి. వింటున్నావా? అర్థమవుతుందా? దేవుని దగ్గర రావాలి. ఎందుకు ప్రభు రక్తాన్ని కార్చాడంటే, ఎందుకు మన కోసం ప్రాణాన్ని త్యాగం చేశాడంటే, ఎందుకు మనల కోసం ఆయన మరలా తిరిగి వస్తానంటున్నాడంటే, ఈ భూమి మీద మనం మరలా తిరిగి ఆయన బిడ్డలుగా ఉండి పరలోకంలోనికి చేరాలి. కాబట్టి ఒకటి, ఆమె గురించి ఆ దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే, నా ఎడల మంచి కార్యము చేసింది, నా భూస్థాపనను జరిగించింది. ఈమె గురించి ప్రపంచం అంతా కూడా ఏం చేస్తారంట? ప్రశంసిస్తారు. ప్రశంసించడం అంటే అర్థం ఏంటి? మెచ్చుకుంటారు, గణపరుస్తారు. ఈ వాక్యం ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అస్సలు ఉండరు. ఆ సమ్మేళన ఆయన ముసలాయన బయటవాడు పాట, సువాసన 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 అని. ఇల్లంతా ఏం చేసిందంట? సువాసన చేసిందంట. ఇల్లంతా సువాసన చేసిందంట. కాబట్టి ఈ రోజున ఈమెకు ఉన్నటువంటి సాక్ష్యములో ప్రభు మనకు కూడా దయచేయునుగాక. కాబట్టి ఈ రోజు నుంచి ఒక సాక్ష్యం కలిగిన విశ్వాసకు బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఏ సాక్ష్యం ఉంది నీ జీవితంలో? సాక్ష్యం దేన్ని బట్టి వచ్చింది? జీవించే జీవితాన్ని బట్టి వచ్చింది, నడిచే విధానాన్ని బట్టి వచ్చింది, ప్రవర్తించే ప్రవర్తనను బట్టి వచ్చింది. అంటున్నారా? ఆ ప్రవర్తన దేన్ని బట్టి వచ్చింది? మన మనసును బట్టి వచ్చింది, మన విశ్వాసాన్ని బట్టి వచ్చింది, మన తలంపులను బట్టి వచ్చింది, మన ఆలోచనలు బట్టి వచ్చింది. అంటే ఒక మంచి విశ్వాసి కావాలంటే మంచి తలంపులు, మంచి ఆలోచన, మంచి హృదయము, మంచి మాటలు, మంచి ఆశలు, మంచి కోరికలు ఉంటే అప్పుడు ఆ వ్యక్తి మంచి విశ్వాస హృదయం వ్యక్తిగా మారుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు నీ హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నాయి? ఎలాంటి కోరికలు ఉన్నాయి? ఒక యవనస్తుడు అన్నాడంట, ఏందా ఇన్ని రోజుల నుంచి ప్రార్థన రాలేదు, ఇప్పుడు వచ్చావంటే కృప కోసం వచ్చాను పాస్టర్ గారు అన్నాడంట. కృప కోసం వచ్చాను. ఓహో, ఈ అబ్బాయి కృప కావాలని చెప్పని, సరే కూర్చోబావు అంటే ఆ సంఘంలోనంట కృప అనే అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి పేరు ఏం పేరంట? కృప అంట. ఆ అబ్బాయి కరెక్ట్గానే చెప్పాడు, ఎవరి కోసం వస్తున్నాను నేను చర్చికి? కృప అనే అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి కోసం నేను వస్తున్నాను. ఆ అమ్మాయి రాకపోతే ఈ అబ్బాయి రాడు. అంటే సంఘాలు అలాంటివి అనుకుంటున్నారు వాళ్ళు. సంఘం అంటే యేసు ప్రభు వారు రక్తము గార్చి సంపాదించిన సంఘం. అది కృప కోసం వస్తున్నాడంట. కొన్నాళ్ళకి తెలిసింది ఈ కృప కోసం వస్తున్నాడని. అర్థమైందా ప్రియులారా? కొంతమంది సంఘాలు అలాంటివి అనుకుంటున్నారు, సంఘాలు అలాంటివి కావాలనుకుంటున్నారు వాళ్ళు. కొంతమంది సంఘం అంటే యేసు ప్రభు వారి యొక్క శరీరం. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా గమనించు. దేవుని సన్నిధిలో ఎంత సంపాదించామా, ఏం బట్టలు ధరించామా, ఏ ఆభరణాలు మనం వేసుకున్నామా అనేది ముఖ్యంగా దేవుని దగ్గర. అవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఉండాల్సింది ఏంటిది? మీరు సమరయలోను చెప్పండి, ఇంకొకటి యోదయలోను, ఇంకొకటి గలిలయలోను, ఇంకొకటి భూది గంతాల వరకు మీరు నాకేమై ఉండాలంట? సాక్షులు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి మళ్ళీ అటువంటి సాక్షిని సంపాదించుకున్న స్త్రీ బైబిల్లో ఉంది కదా, మరి మన సంఘంలో ఉండొద్దా? మన సంఘంలో ఉన్న వాళ్ళు అలాంటి సాక్షులుగా మారొద్దా? అలాంటి సాక్షులుగా మారారని బయట ఉన్న లోకం చెప్పొద్దా? చెప్పండి. ఎవరైనా మనకి సాక్ష్యం చెప్పేది? దేవుడు, దేవుని బిడ్డలు, లోకంలో ఉన్న వాళ్ళు కూడా చెబుతారు. మేము చూసాం ఈ వ్యక్తిని, ఇంతకుముందు ఆ మాటలు మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడటంలా మారిపోయాడు. అంటే అర్థం ఏమిటి?
మార్పు చెందారు. ఇంతకుముందు ఆ మాటలు మాట్లాడే వ్యక్తి ఇప్పుడు ఆ మాటలు మాట్లాడటం వల్ల మార్పు చెందింది. చూశారు పిల్లలు, మీకు అర్థమవుతుందా ఈ మాటలు? కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధిలో మనము అటువంటి సాక్షులుగా ఉన్నాం. ఒకసారి చర్చికి నేను అవి కొనటానికి వెళ్ళాను, షో కొనటానికి వెళ్ళినప్పుడు ఆయన లెక్కేసి ఇచ్చాడు. డబ్బులు లెక్కేసేటప్పుడు తప్పు కొట్టాడు ఆయన క్యాల్కులేటర్. 2,000 రూపాయలు తేడా కొట్టాడు. నేను లెక్కేస్తే 2,000 ఎగస్ట్రా వస్తుంది, ఆయన లెక్కేస్తే 2,000 తక్కువ వస్తుంది. కరెక్ట్గా లెక్కేసేవా అంటున్నా. ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు లెక్కేసేయాలండి, తీసుకురాండి, డబ్బులు ఇవ్వండి. లెక్కేసావా అని మళ్ళీ అడిగా. ఆ లెక్కేసేయాలండి అంటున్నాడు. 3సారి బాగా లెక్కేసావా అన్న. నా సాయి చూసి అంటాడు, ఏంది ఇన్నిసార్లు అడిగామంటే, ఒకసారి లెక్క మళ్ళీ అన్న. అప్పుడు మళ్ళీ సువ్వలు లెక్కేసాడు. సువ్వలు లెక్కేసి నాకు సువ్వకింతని డబ్బులు లెక్కేసాడు. మళ్ళీ క్యాలిక్యులేటర్కి వస్తే 2,000 రూపాయలు తేడా వచ్చింది. అప్పుడు ఆయన నా మొఖం సాయి చూశాడు. అప్పుడు అన్నాను, మేము క్రైస్తవులని, మేము అట్లాగూ మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరము లేకపోతే లేవని చెబుతాం, రేపిస్తామని చెబుతాం, అంతే కదా. కాబట్టి అని చెప్పాను. ఆయన అన్నాడు, ఇంకొకరు కానైతే ఇదే మంచి ఛాన్స్ అనుకొని ఈ సువంత ఆటోలు వేసుకుని ఏమయ్యేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు పాస్టర్ గారు అని. ఆయన ఏం చేశాడంటే, 2,000 కదా నువ్వు నాకు కొట్టాల్సింది, పోతే 2,000 పోయాయిగా, కాబట్టి నా పేరు మీద మీ ఏసైకి 1,000 రూపాయలు తీసేసుకుని 1,000 రూపాయలు ఇవి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, ఒకసారి చప్పట్లు కొట్టండి. అన్యుడు దేవునికి ఎంత భయపడ్డాడండి. మీ ఏసైకు 1,000 రూపాయలు తీసేసుకో, మందిరం కడుతున్నావు కదా, 1,000 చాలు, అసలు పోతే మొత్తం పోయాయి కదా. ఎవరిని బట్టి దేవుడికి ఎక్కడంత ఘనత వచ్చింది? చిన్న విషయమే, ఎవరిని బట్టి అంత ఘనత వచ్చింది? అప్పటి నుంచి ఎప్పుడు నేను పోయినా ఆయన ఏం చేస్తాడంటే, ఖచ్చితంగా ఆ వస్తువు రేటు ఎంత ఉందో అంతే చేస్తాడు. ఇంకా నేను ఆయన ఇంకా పిండి ఏం చేస్తానంటే, ఇంకా తగ్గిస్తాము. దేవునికి స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్పండి. చూసేవాళ్ళారా, సిమెంట్ కొట్టి ఆయన ఉన్నాడు. ఒకరోజు ఆయన కొడుచుకొని వచ్చి నేను కూడా పోయి, ముందు ఆయన కొడుచుకున్నాడు, తర్వాత నేను కొడుచుకోవాలి. ఆయన అన్నాడు, కొద్దిగా శివుడు ఒక 100 ఉందా అన్నాడు నన్ను. సిమెంట్ కొట్టు లక్షలు దాంట్లో ఉంటాయి దేంట్లో, కానీ డబ్బులు వేసుకుని రావడం మర్చిపోయి ఇచ్చాడు. దేంట్లో పెట్టి వచ్చాడు తెలుసా? గల్లా పెట్టిలో పెట్టి తాళం వేసి తాళం మాత్రం తెచ్చుకోవడం, 4 డబ్బులు తెచ్చుకోవాలి. ఇట్లా చూపించాను కొద్దిగా శివుడు. ఎట్లా అన్నాడు, ఏందన్నా, ఒక 100 ఉందన్నాడు. ఎందుకు లేదు, ఉందని చెప్పి 100 ఆయనకి ఇచ్చి 100 నేను కొట్టుకోను. కొట్టుకాడకు రా ఇస్తాను. ఎట్ట సిమెంట్కి పోవాలిగా, కొట్టుకాడకు 200 రూపాయల కట్ట 150కి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 200 రూపాయల కట్ట 150గా ఇస్తున్నాడు. ఏందన్నా, నాకు ఫ్యాక్టరీ కాడ ఎంత రేటు పడింది అంత రేటుకి నీకు, ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు 100 సహాయం చేశాడు. నా డబ్బులు నాకు ఇచ్చి మళ్ళీ సిమెంట్కి పోతే ఏం చేస్తున్నాడు చూసావా? ఒకసారి ఒక దేవుని బిడ్డ బ్రతకాల్సిన తీరులో బ్రతికితే, నడవాల్సిన తీరులో నడిస్తే, ఒకటి మనకి ఎంత మేలు, ఇతరులకి ఎంత మనం చేకూర్చిన వాళ్ళు అవుతాం. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక మంచి సాక్ష్యాన్ని దేవునికి ఎంత మహిమ తెస్తుంది, మనకి ఎంత ఆశీర్వాదం తెస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా సిమెంట్ కావాల్సి వచ్చి పోయామనుకో, ఏదైనా 1 కేజీ 2 కేజీలు కావాలనుకో, ఏం సిమెంట్ కావాలా, వాళ్ళ దగ్గర కొట్టులో 5-6 ఉంటారు, ఆ రిక్షాలో మొత్తం ఇట్లా. పాస్టర్ గారికి ఆడ ఉన్న సిమెంటు ఆయనకి ఎంత కావాలని తెచ్చి పంపిండి.